మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మహాశివరాత్రి రాబోతుంది. ఈరోజే శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉన్న సమస్యలన్నిటినీ ఆ ఈశ్వరుడే తొలగిస్తాడు. మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు, శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవటం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ మహాశివరాత్రి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందు సంపంగి పువ్వు శివ పూజకు వినియోగించుకోకపోవడానికి గల కారణం తెలిపే ఒక కథను ఇప్పుడు మనం విందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని లేదా హర హర శంభో శంకర అని టైప్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదో తెలిపే ఒక పురాణ గాథ ఒకటి ఉంది. అది ఇప్పుడు మనం విందాం. దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది. దానినే భూ కైలాసము అని కూడా అంటారు. నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణము వెళుతూ దారిలో ఒక సంపెంగ చెట్టును సేవించి తిరిగి వెళ్తున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపించాడు. నారదుడు దగ్గరకు వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అన్నాడు. ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. నారదుడు సంపంగి చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడు ఎవరు? అతడిక్కడికి ఎందుకు వచ్చాడు? అతడెక్కడికి వెళ్తూ ఉన్నాడు అని అడిగాడు. ఇంతకు ముందే నారదుడు తనను గురించి ఏమైనా అడిగినా తెలియదని చెప్పమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు. అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది. నారదుడు ఊరుకోలేదు. మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ 108 సంపంగి పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి, ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగినాడు. నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించినాడు. సంపెంగ పూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడైనాడు. దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని ఆర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో, దేవదేవ, ఆ కపట బ్రాహ్మణుని నీవు కరుణించావు, అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అన్నాడు. ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోనికి వచ్చి, ప్రభో శంకర, పాహిమాం పాహిమాం అన్నది. నారదుడు ఆమెతో, నీవెవరు? నీకొచ్చిన ఆపద ఏమిటి అన్నాడు. అప్పుడు ఆమె, మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడైనాడు. మాకు ఒక కుమార్తె ఉన్నది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం ఆర్జించాము. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారి ఇచ్చిన నగదులో సగం తీసుకొని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు. ఏం చెయ్యాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుతూ ఉన్నాను అన్నది. ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో, దేవ, ఇక ఉపేక్షిస్తావెందుకు? ఆ దుష్టిని శిక్షించు అన్నాడు. దానికి ఈశ్వరుడు, నారద, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నువ్వే ఆ సంగతేదే చూడు అన్నాడు. నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపంగి చెట్టు దగ్గరకు పోయి, ఓ తరురాజమా, నిజం చెప్పు, ఆ బ్రాహ్మణుడు ఎవరు? ఎందుకు నీ పూలు తీసుకుని వెళ్తూ ఉన్నాడు అని అడిగినాడు. మళ్ళీ నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు. అప్పుడు నారదుడు, ఓ సంపంగి చెట్ట, నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ. కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్పావు. అందుచేత నీ పువ్వులు శివపూజకు ఇక నుండి పనికిరావు అని శాపం పెట్టాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి, ధనాశతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు.
నిన్ను క్షమించరాదు, నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళ వేళ్ళాపడి బ్రతిమిలాడాడు. అప్పుడు నారదుడు కరుణించి, నువ్వు విరాధుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు. త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికిరాకుండా పోయింది. ఇక వీడియోలోకి వస్తే, ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుని పూజ చేసిన, దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి. కేవలం ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి. కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఎల్లో అండ్ గ్రీన్ ఈ రెండు రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. అలా ధరించటం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. వెళ్ళిపోని కష్టాలు వస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి. కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి. శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుణ్ణి ఆరాధించండి. శివపార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. మహాశివరాత్రి రోజున స్త్రీలు ఏ రంగు గాజులు వేసుకుంటే భర్తకు డబ్బే డబ్బుగా మారిపోతుందో తెలుసుకుందాము. రంగులకు మన జీవితంలో జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కో రంగు ఒక్కో గ్రహానికి ప్రతీక. ఈ మహాశివరాత్రి రోజున ఆడవారు తమ చేతికి ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ, పసుపు, వైట్ డిజైన్ ఉన్న గాజులు, అంటే ప్లేన్వి కాకుండా వైట్ బ్యాంగిల్స్పై రెడ్ డాట్స్ లేదా గోల్డ్ డాట్స్ ఉన్న గాజులను ధరించడం అత్యంత శుభప్రదం. ఈ 5 రంగులు లేదా ఈ రంగుల మిశ్రమంతో కూడిన గాజులను వేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముందుగా ఎరుపు రంగు గాజుల గురించి చెప్పుకుందాము. ఎరుపు రంగు శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక. ఇది అమ్మవారికి అత్యంత ఇష్టమైన రంగు. ఎరుపు రంగు గాజులు ధరించటం వల్ల స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భర్తకు దీర్ఘాయుష్యు కలుగుతుంది. ఇది కుజగ్రహానికి సంబంధించిన రంగు కూడా కాబట్టి భర్తకు వృత్తిపరంగా ఉండే శత్రు బాధలు తొలగిపోతాయి. ఇక గులాబీ రంగు, ఇది ప్రేమకు మరియు ఆనందానికి చిహ్నం. లక్ష్మీదేవి తామర పువ్వులో ఆసీనురాలై ఉంటుంది. ఆ పువ్వు రంగును పోలిన ఈ గులాబీ రంగు గాజులు ధరించడం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ చిగురిస్తుంది. భర్త మనసు ప్రశాంతంగా ఉండి డబ్బు సంపాదనపై ఏకాగ్రత పెట్టగలుగుతాడు. తర్వాత అత్యంత ముఖ్యమైన రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి ప్రతీక. బుధుడు వ్యాపారానికి, తెలివితేటలకు కారకుడు. అలాగే ఆకుపచ్చని గాజులు అమ్మవారికి కూడా ప్రీతిపాత్రం. స్త్రీలు చేతులకు ఆకుపచ్చ గాజులు వేసుకోవటం వల్ల భర్త చేసే వ్యాపారంలో లాభాలు రెట్టింపవుతూ ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. బుధగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతారు. ఇక పసుపు రంగు విషయానికి వస్తే ఇది గురుగ్రహానికి సంబంధించిన రంగు. ధనుర్మాసానికి అధిపతి గురువు. గురువు ధనకారకుడు మరియు సంతానకారకుడు. పసుపు రంగు గాజులు ధరించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల భర్తకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున
మహిళలు తెలుపు రంగు గాజులు, వాటిపై అందమైన డిజైన్లు ఉన్న గాజులను ధరించటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికంగా తెలుపు రంగు స్వచ్ఛతకు మరియు ప్రశాంతతకు నిదర్శనం. ఇది పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని త్వరగా పొందేలా చేస్తుంది. ఇలా విశిష్టమైన గాజులను అలంకరించుకోవటం వల్ల మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రవచనం. శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున మహిళలు సౌభాగ్య చిహ్నమైన గాజులను ధరించి పూజలో పాల్గొనటం వల్ల ఆ భోలాశంకరుడి ఆశీస్సులు లభించి కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ 5 రంగులు లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువచ్చే రంగులు. స్త్రీలు ఈ 5 రంగులను కలిపి మల్టీ కలర్ గాజులుగా వేసుకోవచ్చు, లేదా ఏదో ఒక రంగుని ఎంచుకొని వేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ రంగులు మట్టి గాజులు అయి ఉండాలి. అయితే గాజులు వేసుకునేటప్పుడు కొన్ని రంగులను మరియు రకాలను ఈ మహాశివరాత్రి రోజున ఖచ్చితంగా నివారించాలి. పొరపాటున కూడా నలుపు రంగు గాజులు వేసుకోకూడదు. నలుపు శనిదేవుడికి ప్రతీక. శుభకార్యాలకు, పూజలకు నలుపు రంగు నిషిద్ధం. నల్ల గాజులు ధరించటం వల్ల ఇంట్లో అశాంతి, కలహాలు, ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే డార్క్ బ్లూ రంగు గాజులను కూడా వేసుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఇది రాహువు ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మానసిక ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్లెయిన్ వైట్ గాజులను అస్సలు ధరించకూడదు. సాంప్రదాయం ప్రకారం కేవలం తెల్లని గాజులు వైధవ్యానికి లేదా అశుభానికి సంకేతంగా భావిస్తారు. కాబట్టి రంగులేని గాజులను దూరం పెట్టాలి. అలాగే మెటల్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, చెక్కతో చేసిన గాజులు ఫ్యాషన్ కోసం బాగుండవచ్చు, కానీ దైవిక శక్తిని ఆకర్షించే గుణం వాటికి ఉండదు. మట్టి గాజులకు మాత్రమే ఆ ధ్వని చేసే గుణం, సాత్విక శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. మెటల్ గాజులు ధరించడం వల్ల శరీరం వేడెక్కుతుంది మరియు అవి రాపిడి ద్వారా సరైన శక్తిని ఉత్పత్తి చేయలేవు. కాబట్టి ఈ పవిత్ర మాసంలో ఫ్యాషన్ గాజులను పక్కన పెట్టి సాంప్రదాయ మట్టి గాజులకే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో కేవలం బంగారు గాజులు మాత్రమే వేసుకుంటున్నారు. బంగారం లక్ష్మీ స్వరూపమే అయినప్పటికీ కేవలం బంగారు గాజులు మాత్రమే చేతికి వేసుకోవటం శాస్త్రరీత్యా సరైన పద్ధతి కాదు. బంగారు గాజులు శబ్దం చేయవు. శబ్దగుణం అనేది ఆకాశ తత్వానికి సంబంధించింది. ఇది దైవశక్తిని ఆకర్షిస్తుంది. మట్టి గాజుల గలగలు లేకుండా కేవలం బంగారం వేసుకుంటే అది సంపూర్ణ ఫలితాలను ఇవ్వదు. ఒకవేళ మీరు బంగారు గాజులు వేసుకోవాలనుకుంటే వాటికి అటు ఇటు ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు మట్టి గాజులను జత చేయాలి. దీనిని తోడు గాజులు అంటారు. కనీసం ఒక్కొక్క చేతికి 2 మట్టి గాజులైన బంగారు గాజులతో పాటు వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బంగారానికి ఉన్న శక్తి, మట్టి గాజుల శబ్దము తోడే ఆ ఇంటికి రక్షణ కవచంలా మారుతుంది. ఇది భర్తకు ఆయుష్ను, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గాజులు వేసుకునే సంఖ్య కూడా ముఖ్యం. సాధారణంగా బేసి సంఖ్యలో కాకుండా సరి సంఖ్యలో గాజులు వేసుకోవటం మంచిది. కానీ మహాశివరాత్రి రోజున మరీ తక్కువ కాకుండా చేతులు నిండుగా కనిపించేలాగా డజన్ల కొద్దీ గాజులు వేసుకోవటం లక్ష్మీప్రదం. 2 చేతులకు సమానంగా గాజులు ఉండాలి. పగిలిన గాజులను, రంగు వెలిసిపోయిన గాజులను వెంటనే తీసివేసి కొత్తవి వేసుకోవాలి. పగిలిన గాజులు ఇంట్లో ఉంచుకోవటం దరిద్రానికి హేతువు. మహాశివరాత్రి రోజు స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించి ఈ రంగుల గాజులను ధరించి చేతులు జోడించి నమస్కారం చేసుకున్నప్పుడు వచ్చే ఆ గాజుల శబ్దం ఆ ఇంటిని ఆలయంగా మారుస్తుంది. ఈ శబ్దం వినగానే భర్త మనసులో పాజిటివ్ ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. భార్య సంతోషంగా సాంప్రదాయంగా అలంకరించుకొని ఉంటే భర్తకు ఇంటికి రావాలనే ఆసక్తి, బాధ్యత పెరుగుతాయి. ఇది పరోక్షంగా అతని వృత్తి జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో స్త్రీ కంటి నుండి కన్నీరు రాకుండా ముఖంపై చిరునవ్వు, చేతికి గాజులు, నుదుటిన కుంకుమ ఉంటే ఆ ఇల్లు స్వర్గతుల్యమవుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. అప్పుల బాధలు తొలగిపోతాయి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు ఈ నియమాన్ని పాటించాలి. చివరిగా ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన జీవన విధానంలో భాగమైన ఒక గొప్ప సంస్కృతి. పాశ్చాత్య పోకడలకు పోయి మన మూలాలను మర్చిపోకూడదు. మన ఆచారాల వెనుక మన మంచి కోరే శాస్త్రీయ మరియు మానసిక కారణాలు ఉన్నాయి.
గాజులు ధరించడం అనేది స్త్రీకి రక్షణ, ఇంటికి శోభ, భర్తకు బలం. ఈ మహాశివరాత్రి రోజున ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ లేదా పసుపు రంగు గాజులను ధరించి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి. మీ భర్తకు సిరి సంపదలు కలగాలని, మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మార్పును మీ జీవితంలో ఆహ్వానించండి. ఈ శివరాత్రి రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి ఇంటికి మామిడి తోరణాలు కట్టి అలంకరించుకోవాలి. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు శివుణ్ణి ఎప్పుడైనా పూజించవచ్చు. కానీ సాయంత్రం 6 గంటల నుండి మర్నాడు ఉదయం 6 గంటల వరకు అద్భుతమైన శుభ ముహూర్తాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో చేసే శివ పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున చాలామంది రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. అయితే రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో, అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే చాలు, శివానుగ్రహం తప్పక లభిస్తుంది. ఫిబ్రవరి 15వ తేదీన అర్ధరాత్రి 12 గంటల నుండి 12:50 వరకు లింగోద్భవ కాలం ఉంది. ఈ 50 నిమిషాల సమయానికి అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చేసే పూజలకు, అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ శివరాత్రి రోజు పంచముఖ రుద్రాక్షను కొని మెడలో ధరిస్తే మంచిది. మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి, కష్టాలు కూడా పోతాయి, శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు పూజ చేసేవారు విభూతిని ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. చేసే పూజకు, ఉపవాసానికి, అభిషేకానికి కూడా 1000 రెట్ల ఫలితం వస్తుంది. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడిగా మారింది కూడా ఈరోజే. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పర్వదినం. ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివుడు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. మహాధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు. తనని యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాశివరాత్రి అనేది మన హిందువులు జరుపుకునే పెద్ద పండుగ. శివరాత్రి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. శివరాత్రి రోజు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వలన చెడంతా కూడా పోతుంది. మీరు చేసే పూజలకు అద్భుత ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు మీరు ఇంట్లో పూజ గదిలో నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక అందరూ కూడా ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం ఎలా పెట్టాలంటే ఏమీ లేదు. శివరాత్రి రోజు ఒక మంచి కొబ్బరికాయను చక్కగా 2 ముక్కలుగా పగలగొట్టి ఆ ముక్కలను ఒక ప్లేట్లో బియ్యం పోసి బియ్యం మీద ముక్కలను పెట్టి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టుకోవాలి. ఒక చిప్పలో అయినా సరే దీపం పెట్టవచ్చు, లేదా 2 చిప్పల్లో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెడితే సకల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేదం లేకుండా శివుణ్ణి అర్చించటం వలన, నీటితో లేదా పాలతో అభిషేకించటం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుణ్ణి అభిషేకాలతో సంతృప్తిపరచటం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు సంప్రాప్తిస్తాయి. ఆ కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో
అలలారుతూ ఉంటాయి. అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అనే విషయం చాలామందికి తెలియదు. క్షీరసాగర మదన సమయంలో దేవతలు ఒకవైపు నుంచి, రాక్షసులు మరోవైపు నుంచి సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా ఆలాహలం పుట్టింది. ఆ ఆలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవతలకు, రాక్షసులకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే దేవతలందరూ త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడి వద్దకు వెళ్ళారు. క్షీరసాగర మదనంలో ముందుగా పుట్టిన దాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించాలని దేవదానవులు ఆ శివుణ్ణి కోరుతారు. ముందుగా పుట్టింది ఆలాహలం అని గ్రహించిన శివుడు పక్కన ఉన్న పార్వతీదేవితో సేవించమంటావా అని అడుగుతాడు. సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పటంతో శివుడు ఆలాహలం సేవించేందుకు ఒప్పుకుంటాడు. వెంటనే క్షీరసాగర మదనం వద్దకు వెళ్ళి ఆలాహలాన్ని తాగి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందువల్లే శివుడు గరళకంఠుడు అయ్యాడు. కానీ గరళం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించటం ప్రారంభించింది. దానిని తట్టుకోవటం శివుడి వల్ల కాలేదు. అందుకే క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుడిని తీసుకుని తలపై పెట్టుకున్నాడు. అయినా వేడి తగ్గకపోవటం వల్ల గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచుకున్నాడు. అయినా శివుడి తాపం తగ్గదు. ఆ తాపం తగ్గడానికి నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు. అలా చేయటం వల్ల శివుడి ఇబ్బందిని తగ్గించవచ్చని భక్తుల నమ్మకం. ఇలా ఎవరైతే శివలింగంపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో వారు శివుడికి హాయిని కలిగించిన వారవుతారు. అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు. అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యము అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి. జన్మానుకో శివరాత్రి అనే నానుడి మనకు ఉంది. అంటే ఒక మనిషి 100 సంవత్సరాలు జీవిస్తే ఆ 100 సంవత్సరాల మానవ జన్మ సార్థకం కావాలంటే ఒక్క శివరాత్రి పరమేశ్వర ఆరాధన సక్రమంగా చేసి, అర్చించి, జాగరణ చేసి ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తే జన్మ ధన్యమవుతుందని అర్థం. జన్మలో కేవలం ఒక్కసారి మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేసి మహాశివుడికి దగ్గరగా ఉంటేనే ఇంత పుణ్యం కలుగుతూ ఉందంటే ఎక్కువసార్లు మహాశివరాత్రి వ్రతాన్ని పాటిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ముక్తిని ప్రసాదించేది శివరాత్రి. మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. శివ ఆరాధనలో ఇంతకంటే గొప్ప రోజు లేదు. ఇంతటి గొప్ప శివరాత్రి వస్తుంది కాబట్టి ఆ రోజును సద్వినియోగం చేసుకోవాలి. మహాశివరాత్రి రోజు జగత్తంతా కూడా ఉపవాసం ఉండాలి. పిలిస్తే పలికే దైవం శివుడు. భోలాశంకరుడికి అభిషేకం చేయించటం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించటం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. సాధారణంగా శివుడిని నీటితో కానీ, పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతోంది. శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవ అనుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యపిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివ అభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివ అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేస్తే శత్రుభయం ఉండదు.
యమభయం ఉండదు. కొబ్బరి నీటితో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివ అభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివ అభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. గరికి నీటితో శివ అభిషేకం చేస్తే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. భస్మాభిషేకంచే మహాపాపాలు నశించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలుండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన పాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తూ ఉన్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి బిల్వ పత్రాలను శివాలయానికి చేరవేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తూ ఉన్నారు. రాత్రి రోజు కొన్ని రకాల వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇనుముతో చేసిన వస్తువులు, అల్యూమినియంతో చేసిన వస్తువులు, చెక్కతో చేసిన వస్తువులు, ఈ 3 వస్తువులను శివరాత్రి రోజు కొనకూడదు, కొని ఇంటికి తెచ్చుకోకూడదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.